అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే 2 శుభవార్తలు చెప్పడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది లైక్ చేయట్లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే కింద ఏదైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి. ఈ పథకం గురించనే కదా, ఏ పథకం గురించైనా నేను మీకు సమాధానం ఇస్తాను. ఓకే, చూడండి. రేషన్ కార్డు ఉన్నవారికి మొదటి శుభవార్త ఏంటంటే, ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఈ యొక్క పంట నష్టం డబ్బులు, అలాగే ఉద్యాన పంటల డబ్బులు ఏవైతేనో అవి వేస్తాం. అలాగే రెండోది ఏంటంటే, మనకి ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అది ఈ యొక్క అక్టోబర్ నెలలోనే ప్రారంభించడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎవరు అర్హులు, ఎవరికి ఇస్తారు అనేది వీడియోలో తెలుసుకుందాం. ఓకే, మొదటిగా మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ అంతే ఉండాలి. చాలామంది ఉజ్వల స్కీమ్, దీపం స్కీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు గ్యాస్ సిలిండర్ పొందుకున్నారు. అలాంటి వారికి పథకం వర్తిస్తుంది. అలాగే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ చేయించుకోవాలి. మీరు ఒకవేళ ఉజ్వల స్కీమ్లో తీసుకోకపోయినా, దీపం స్కీమ్లో మీరు తీసుకోకపోయినా నో ప్రాబ్లం. ఖచ్చితంగా మహిళ పేరు మీద పుస్తకం ఉండి ప్రతి నెల మీరు గ్యాస్ సిలిండర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ప్రతి నెల కాదు, మనకు సంవత్సరంలో ఎన్ని సిలిండర్లు అవసరం అవుతాయో అన్ని సిలిండర్లు మీరు తీసుకుంటూ ఉండాలి. అది కూడా బుకింగ్, గ్యాస్ బుకింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనకి ఈకేవైసీ కూడా చాలా అవసరం అని చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం. ఈకేవైసీ అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరి పేరు మీద అయితే గ్యాస్ సిలిండర్ ఉందో వారి ఆధార్ కార్డు దాంట్లో అప్డేట్ చేయించుకుని ఉంటే, అలాగే బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే వారికి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు 15 రూపాయలు, 20 రూపాయలు మొన్నటి వరకు కూడా జమ చేశారు. సో ఇది కూడా కంపల్సరీగా కలిగి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన వారయ్యండి, వారు ఆంధ్రప్రదేశ్లో కాపురం చేస్తున్న వారై ఉండాలి. ఖచ్చితంగా వివాహం అయ్యి ఉండాలి. అంటే పెళ్ళి అయిన మహిళ అయితే ఉండాలి. ఓకే, ఖచ్చితంగా పెళ్ళైన మహిళ ఉంటే వారికి డబ్బులు రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా గ్యాస్ కనెక్షన్ ఉండాలి, అది మహిళ పేరు మీద ఉండాలి. 2, వీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకుని ఉండాలి. ఆంధ్రప్రదేశ్ చెందిన వారు ఉండాలి. కొంతమంది తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ పనుల నిమిత్తం వస్తారు, వారికి ఎవరు, వారు అప్లై చేసుకున్నా కూడా ఎవరు, వారు ఇక్కడే ఉండి ఇక్కడ వారిని పెళ్లి చేసుకుని ఇక్కడ ఉన్నవారు అయితేనే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది రేషన్ కార్డు సంబంధించిన 2 శుభవార్తలు. ఇంకేదైనా అప్డేట్ వస్తే నేను వీడియో చేస్తాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.